మా రాజమండ్రిలో దేవి చౌక్ చూశారు కదండి. అసలు మనం నుంచుని దేవుడికి దండం పెట్టుకునేంత ఖాళీ కూడా లేదండి. తోసేస్తున్నారు జనాలు అయితేను. నాకు విజయవాడ దుర్గమ్మ గుడిలో మనకి ఈ టైంలో వెళ్తుంటే ఎంత హడావుడిగా ఉంటుందో, ఇక్కడ ఈ సిచ్యువేషన్లో దేవి చౌక్ సెంటర్ చెప్పాను కదండి, 5 రోడ్ల జంక్షన్లో జరుగుతూ ఉన్న మాకు ఈ 92వ దేవీ నవరాత్రులు శరన్నవరాత్రి ఉత్సవాలండి. ఎంత బాగుందంటే ఒక కన్నుల పండగగా జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరానికి కొత్తగా చేస్తూనే ఉంటున్నారు. రోజు ఏవో ఒకటి ఇక్కడ పౌరాణిక నాటకాలు కూడా జరుగుతూ ఉంటాయట. అక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నారంతే. ఈరోజైతే హరికథ చెప్తారట. మనం ఎప్పుడో మా తాతయ్య గారు వాళ్ళ టైంలో నాకు తెలుసు, మా తాతయ్య గారు స్కూల్లో టీచర్లా చేస్తూ కూడా ఇలా పౌరాణిక నాటకాలు తెలుగు మాస్టర్ అండి కథ రాసేవారట. ఇప్పుడు ఆ రోజుల్లో ఎప్పుడు ఒక 70 ఆ టైంలో అండి. అది మా అమ్మగారు చెప్తూ ఉండేవారు. మా నాన్న చిన్నప్పుడు ఇలా వెళ్తూ ఉండేవారు, ఇలా చేస్తూ ఉండేవారని. నిజంగా ఆ రోజులు అవన్నీ చాలా చాలా మంచి రోజులండి. నన్ను అడిగితేను ఈ రోజుల్లో అసలు ఇలా వినేవాళ్ళు అక్కడ ఏజ్ వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇంకంతే. ఇక్కడ నాకు కొంచెం మామిడికాయ అయితే తినాలి అనిపించింది. కోసిన మామిడికాయ అయితే తిన్నాను. టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, తెలుసు కదా. చాలా 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 బాగుందండి. ఇలాంటివి నేను ఎందుకంటే ఈ 9 రోజులు కూడాను ఉల్లిపాయ ఏమీ లేకుండా తింటున్నాను కాబట్టి ఈ రోజున మామిడికాయ అయితే పర్వాలేదు కొనుక్కున్నాను. ప్రసాదాలు అయితే పంచి పెడుతూనే ఉన్నారండి అక్కడ అందరూ. ఎవరికో తోచిన ప్రసాదాలు అలా పంచి పెడుతూనే ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ జనాలు చిన్నపిల్లలు అయితే చాలా చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఈ జనాలకి నిజంగాను. కానీ చూడాలి, మళ్ళీ రావు కదా, సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది.